ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ సమస్తము కూడా ఆత్మరూపమే అవటాన్ని బట్టి ఎవడైతే తత్వ విచారము చేస్తాడో వాని చేత అనుభవ ప్రమాణము చేత ఇది అంతా కూడా ఏమై ఉన్నది? శాంతమై ఉన్నది. ఆది లేనటువంటి అనాది అయి ఉన్నది. మరి అంతము లేనటువంటి అనంతమై ఉన్నది. ఆకాశములాగానే. ఆకాశము అంటే ఏమీ లేనిదా? కాదు. అన్నింటికీ అవకాశం ఇచ్చినా కూడా ఏమీ లేనిదాని వలె మాలిన్యరహితమై నిర్మలమై కనబడుతూ ఉన్నటువంటి కేవలము జ్ఞానమాత్రమైనటువంటి పరమాత్మగానే శేషిస్తూ ఉన్నది అని చెబుతూ రామ ఈ సత్రూపమైనటువంటి చిదాత్మ ఏ విధంగా అనుభవింపబడదో, ఏ విధమున అనుభవింపబడుతుందో, ఏ విధంగా సిద్ధిని పొందుతుందో ఆ విషయమంతా కూడా నేను క్రమంగా తెలియజేస్తాను విను. మహాకల్పాంతరములో మహాదేవుని పర్యంతము కూడా ఆ యొక్క త్రిలోక అధిపతులు అయినటువంటి వారందరితో కూడా కూడుకొని మనసు బుద్ధి చిత్తాహంకారాలతో కర్మలతో కూడుకొని ఉన్నటువంటి సమస్త దృశ్యమండలము కూడా నశించిపోతుంది. అలా నశింపగా ఆకాశము, కాలము, వాయువు, అగ్ని ఇవి కూడా సంపూర్ణంగా శమించిపోతాయి. అలా శమించగా చీకటి కూడా ధ్వంసమైపోతుంది. జలము, పృథివీ కూడా క్షయించిపోతాయి. శబ్దము దాని యొక్క అర్ధ సమూహమంతా కూడా అస్తమించిపోతుంది. ఇక శాంతమై మాలిన్యరహితమై దేని చేత బాధింపబడనిది అయి అనాది అయి అనంతమై సౌమ్యమై శాశ్వతమై అవాచ్యమై బోధకు సాధ్యము కానటువంటిది అయి అది అవ్యక్తమై అతీంద్రియమై ఇంద్రియాలకు గోచరించినది అయి నామరూపరహితమై సర్వభూతముల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటి సర్వవస్తు శూన్యమై అన్య పదార్థరహితమే అవడము చేత దాని యందు దానితో సమానమైనది లేనిది అయి సన్మాత్రమై సర్వోత్తమ పదమైనటువంటి బోధరూపమైన ఆత్మయే శేషిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ వాయువా అంటే కాదు. ఆకాశమా కాదు. ఆకాశము కాదు, వాయువు కాదు, మనోబుద్ధ్యాదులు కాదు, శూన్యము కాదు, ఏ పదార్థము కాదు. సర్వరూపమై అనిర్వచనీయమైనటువంటి చిదాకాశమే అయ్యున్నది. అటువంటి ఆత్మపదాన్ని తెలిసినటువంటి వాడు, ఆ ఆత్మపదమునే ఉన్నటువంటి వాడు సర్వకల్పన విముక్తుడు అగు తత్వజ్ఞాని మాత్రమే. ఆ ఆత్మ జ్ఞానియే ఆ ఆత్మను అనుభవించును. ఇతరులు కేవలం వేదశాస్త్రాలను అవలంబించి దాని యొక్క వర్ణనం మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ ఆత్మ కాలము కాదు, మనసు కాదు, జీవుడు కాదు, సత్తు కాదు, అసత్తు కాదు. సదసత్తుల మధ్యము అవుతుందా? అది కాదు. దేశమా కాదు, దిక్కు కాదు, అంతము కాదు. అంటే బోధ కాదు, అబోధ కాదు. తన స్వరూపం కంటే భిన్నమైనటువంటి బోధ కాదు. అది బోధ కాదు కదా. అబోధ అది కాదు. బోధ యందు పారంగతులు, సంసార విస్తారము అనేటువంటిది నశించిపోయిన వారు పంచమ షష్టాది భూమికల అంటే ఏ యొక్క అసంశక్తి పదార్థాభావని అనేటువంటి భూమికలను సంగము, విషయాలు, దేహము, లోకము, దృశ్యము వాటి యందు ఏ యొక్క ఆసక్తి లేనటువంటిది. అంతేకాదు పదార్థాభావని ఏ పదార్థాన్ని భావించేటువంటి స్థితి దాటిపోయినటువంటిది, అతీతమైనది. ఆ యొక్క పంచమ షష్ట అంటే 5, 6 భూమికలం పొందినటువంటి వారొక మహాత్ములు మాత్రమే ఈ విలక్షణమై అతి నిర్మలమైనటువంటి ఆత్మను అనుభవిస్తూ ఉంటారు.
మా బుద్ధి యందు శాంత సముద్రము యొక్క తరంగాలు లాగానే పరిచ్ఛిన్నములను శృతులు అంటే వేదాలు కదా, వేదాలంతటా కూడా నిషేధ రూపమున ఉన్నవి అయిన పదార్థాలనే నేను ఇక్కడ నిషేధించి ఆత్మబోధ కొరకై నేను నీకు తెలియజేశాను. మహాస్తంభమునందు ఇంకనూ కూడా చెక్కబడినటువంటి వివిధ ప్రతిమలలాగానే దాని యందు ఆ విధంగా ప్రతిమలు చెక్కితే ఆ ఏకస్తంభమునందు చెక్కినటువంటి ప్రతిమలలాగానే మరి చెక్కబడకపోయినా కూడా దాని యందు రకరకాల ప్రతిమలు అంటే చెక్కబడనటువంటి ఇంకా కూడా చెక్కవచ్చు, చెక్కకపోవచ్చు. అలాగే మహాస్తంభమునందు ఇంకా కూడా చెక్కబడినటువంటి వివిధ రకాలైన ప్రతిమలలాగానే నిజస్వరూపమున ఉన్నట్టి పరమాత్మ యందు ఈ వివిధ పదార్థాలు అన్నీ కూడా ఉండి ఉన్నాయి. ఈ ప్రకారంగానే అధిష్టాన రూపము చేత సమస్త పదార్థాలును ఆ పరమాత్మ యందు ఉన్నప్పటికీ కూడా దృశ్య రూపము చేత లేకనే ఉన్నవి. ఆ పరమాత్మ సర్వరూపమై ఉన్నప్పటికీ సర్వరూపము కాకుండానే ఉన్నది. అలాగే పదార్థ రూపమే అయి ఉన్నప్పటికీ కూడా పదార్థ రూపము కాకుండానే కనబడుతూ ఉన్నది. ఎలాగంటే శిలయందు విగ్రహం ఇంకనూ చెక్కబడినప్పుడు దాని యందు విగ్రహము కలదని లేదని కూడా వ్యవహరించబడే విధంగానే ఆత్మైక్యాన్ని పొందిన మహనీయులు తమ యొక్క ఇచ్చను అనుసరించి ఈ పరమాత్మను సర్వ పదార్థముతో కూడిన దానిగాను సర్వ పదార్థాలు నశించిన దానిగాను కూడా చూస్తూ ఉంటారు. సమస్తముగాను కూడా ఆది అయినటువంటి ఆత్మపదాన్ని జ్ఞానులు సర్వరూపముగాను సర్వాత్మకముగాను సర్వ పదార్థాలు రహితముగాను సర్వ పదార్థ పరిపూర్ణములుగా కూడా వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఓ రాఘవ, ఈ ప్రకారమైన సర్వ పదార్థాల ఉపశమన రూపమైనటువంటి అంటే అది ఎంతవరకు ఉంటుంది? సమాధి స్థితి వరకు కూడా ఉంటుంది. సమగ్రమైన జ్ఞానము నీకింకనూ ఉత్పన్నము కాలేదు. కాబట్టి సంశయాలు కలుగుచూ ఉండడమే కదా ఇందులకు ప్రమాణమై ఉన్నది. అంటే దృశ్యం యొక్క ఆభాసమేమీయూ లేనటువంటి వాడు, చర్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు, నిర్మలమైన అంతఃకరణుడు, శాంతుడు అయిన జ్ఞానియే అయితే ఆత్మస్వభావాన్ని పరికిస్తూ ఉంటాడు. అంటే బంగారపు ముద్దనందు ఆభరణ ముద్రాదుల సమూహం ఉన్నట్లుగానే వీడు, నీవు, నేను మొదలైన రూపమైన ఈ యొక్క త్రికాల భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క జగత్తు భ్రమ ఆ పరమాత్మ యందు కలదు. అంటే బంగారం యొక్క ముద్ద కంటే వేరుగా దాని యొక్క పాత్ర సమూహాలు లభించినట్లుగానే ఈ పరమార్థ ఘనమైనటువంటి పరమాత్మ కంటే వేరుగా ఈ జగత్తు కూడా లభించదు కదా. ఎలాగంటే బంగారపు ముద్ద కంటే దాని నుండి చేయబడినటువంటి ఆభరణాలు, పాత్రలు, వీటి సమూహము అనేటువంటి పేర్లు తీసివేస్తే అక్కడ ఉండేది ఆ బంగారపు ముద్దే. దానికంటే వేరుగా ఏది కూడా లభించదు. అలాగే పరమార్థ ఘనమైనటువంటి పరమాత్మ కంటే వేరుగా ఈ జగత్తు అనేటువంటిది ఉంటుందా? లభించదు. అంటే అది దేనిలోని భాగం? ఆభరణాలన్నీ బంగారపు ముద్దలోని భాగాలైనట్లే ఈ జగదాదులు అన్నీ కూడా పరమాత్మలో భాగాలే. అంగదాది ఆభరణాల నామరూపాల కంటే కూడా సువర్ణం వేరైనట్లుగానే, అంటే ఒక్కో అవయవానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆభరణాలు తయారు చేయించుకొని వాటి యొక్క రూపాన్ని బట్టి వాటికి ఒక పేరు తగిలించి దాని ప్రకారం మాట్లాడేటువంటివి ఇవన్నీ కూడా ప్రక్కన పెడితే ప్రక్కన పెట్టకపోతే అవన్నీ బంగారం కంటే వేరైపోయినవి. అలాగే నామాలతో రూపాలతో నిండిపోయినటువంటి ద్వైతాత్మకమై రెండై అనేకమై భిన్నమై అబద్ధమైనటువంటి జగత్తు కంటే కూడా ఈ నిజస్వరూపభూతుడకు పరమాత్మ సదా వేరయ్యున్నాడు. ఆ ఆత్మ దేశ కాల క్రియాదుల యొక్క శబ్దార్థరహితమై ఉన్నది. ఇంకా దేశ కాల క్రియా స్వరూపమై కూడా కనబడుతూ ఉన్నది. ఇంకా యథాస్థితమైనటువంటి ఈ సమస్త జగత్తు అధిష్టాన రూపముతో చూస్తే
దాని యందే ఉండి ఉన్నది. అంటే నిజ రూపము చేత అయితే అది, దృశ్య రూపముతో అయితే అది లేకుండా ఉన్నది. ఎలాగంటే శాంత సముద్రమున తరంగాదులున్నట్లుగానే చిత్రకారుని యొక్క చిత్తమందు చిత్రం ఉన్నట్లుగానే ఈ యొక్క మట్టి ముద్దనందు ఈ మట్టి పాత్రల సమూహాలు ఉన్న విధంగానే బ్రహ్మమునందు ఈ జగత్తు కూడా ఉన్నది. ఆ ప్రకారంగానే జగత్తు పరమాత్మయందు అభిన్నముగాను. ఏ విధంగా అంటే జగత్తు అనేది లేనిది కాబట్టి పరమాత్మయందు అది వేరుగాకుండా ఉన్నది. మరి భిన్నముగాను ఎవడైతే జగాన్ని సత్యముగా భావిస్తాడో అప్పుడు ఆ జగత్తు భిన్నంగా కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి అది పరమాత్మ యందు ఉన్నది లేక ఉన్నది కూడాను. తత్వజ్ఞానము చేత ఈ జగత్తు నిత్యమై నిర్మలమై శాంతమైనటువంటి పరమాత్మ యందు తన్మయముగాను లీనమైనదిగాను శాంతముగాను వెలయుచున్నదే అవుతూ ఉన్నది. ఎలాగంటే మహాస్తంభమున ఇంకా కూడా చెక్కబడినటువంటి విగ్రహంలాగానే చెక్కితే విగ్రహం వేరు స్తంభం వేరంటాం. అయితే చెక్కవచ్చు, చెక్కాలనుకుంటున్నాడు, చెక్కలేదు. అప్పుడు ఆ విగ్రహం అంటే చెక్కినా కూడా స్తంభమే, స్తంభం మీద ఉన్నటువంటి చెక్కబడినటువంటి విగ్రహం. అలాగే ఈ విధంగా మహాస్తంభమునందు ఇంకనూ కూడా చెక్కబడినటువంటి విగ్రహంలాగానే ఈ త్రైలోక్యము అనేటువంటి ప్రతిమ, ఈ స్వర్గమత్య పాతాళ లోకాలు అనబడేటువంటి సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలైనటువంటి త్రైలోక్యము 3 లోకాలు అని కదా చెప్పడం. ఈ 3 లోకాలు అనేటువంటి ప్రతిమ బ్రహ్మము అనేటువంటి కొయ్యయందు నిజ సాక్షి చైతన్యమందు శిల్పికి కనబడుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే స్తంభమందలి విగ్రహములు ఆ స్తంభము చెక్కబడిన తర్వాతే కనబడతాయి. కానీ బ్రహ్మమందో ఆ బ్రహ్మము వికారరహితమై ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము అనేటువంటిది మార్పులకు లోనయ్యేదా కాదు. అది ఎటువంటి మార్పులు కూడా లేనిదే అయి ఉన్నప్పటికీ కూడా ఈ సృష్ట్యాత్మకములైనటువంటి ఈ సృష్టి స్థితి లయ కారణాలైనటువంటి ఈ యొక్క సృష్ట్యాత్మకములైన వివర్త రూప తరంగాలయందు ఏ విధంగా అక్కడ ఒకటి ఉంటే ఒకటిగా చూస్తాం. సముద్రమునందు ఏమున్నాయి? నీళ్లున్నాయి, కానీ మనం తరంగాలను చూస్తాం. అలాగే బ్రహ్మమునందు జగత్తు ఉన్నది, అయితే మనం ఏం చూస్తాం? జగత్తునే చూస్తాం. అక్కడ తాడుంది, తాటి యందు మనం చీకట్లో ఏం చూస్తాం? పామునే చూస్తాం. అంటే అక్కడ ఉన్నది ఒకటైతే మరొక రూపంలో చూసేటువంటిది అట్లాగే కనబడుతూ ఉంటాయి. అంటే నిరతిశయానందము అనే జలము చేత నిండిపోయినటువంటి చైతన్యము అనే సరోవరమునందు చిన్మయ మేఘావృతమైనటువంటి వృష్టితుల్యములైన వృష్టి అంటే వర్షముతో సమానమైనటువంటి ఈ సృష్టుడు కనబడుతూ ఉన్నవి. అవన్నీ కూడా విభాజక ధర్మరహితమై అవి ఎక్కడ ఏమీ కూడా ఖండరూపంలో లేవు. క్షోభవర్జితమే, అవి దేని చేత కూడా క్షోభించబట్టం లేదు. చిద్గణ బ్రహ్మమునందు విభాగయుక్తములుగాను ఏ విధంగా ఆ యొక్క చేదాభాస ఘన బ్రహ్మమునందు విభాగయుక్తములుగా ఖండములుగా విభజించినట్లుగా విభాగ సహితాలతో కనబడుతూ క్షోభ సహితాలుగా బాధింపబడుతున్నట్లుగాను కనబడుతూ వాస్తవానికి కనబడక ఉన్నప్పటికీ కూడా ప్రకాశించుచున్నవిలాగానే ఆ జ్ఞానము చేతనే ఇవన్నీ కూడా ఇలా కనబడుతూ ఉన్నవి అని చెబుతూ ఆ చిద్గణ రూప బ్రహ్మమున ఆ చిద్గణ రూపమగు బ్రహ్మమున పరమాణువునందును ప్రపంచమండలము ప్రకాశముతో నిండిపోయిన ఆరంభముతో కూడుకొని మరి ఆరంభ సహితమై కనబడుతూ ఉన్నది. కానీ వాస్తవానికి ఏమీ కూడా భాషించడం లేదు అని చెబుతూ ఆకాశకాల పవనాది పదార్థజాత మత్స్యాంగ్యమంగ్యరహిత మంగరహిత తదప్యనంగం సర్వాత్మకం సకల భావ వికార శూన్యమప్యేతదాహురజరం పరమార్థతత్వం. ఓ రామ, అవయవరహితమై అక్కడ
ఏ అవయవాలు లేనిదే అయ్యుండి, ఏ ఆకారాలు లేనిదే అయ్యుండి ఉన్నటువంటి, అంటే అవయవాలు లేనట్టి ఆకారము కానట్టి ఈ పరమాత్మకు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొదలైన కాలము, ఈ పదార్థ సమూహము అవయవ రూపంగా వర్ణింపబడటం ఏదైతే ఉన్నదో అదంతా కూడా మిథ్యయే అయి ఉన్నది, అబద్ధమే అయి ఉన్నది. కాబట్టి అధిష్టాన మాత్రంగా శేషించడము చేత ఆ పరమాత్మ నిరవయవమే, అంటే అవయవములు లేనటువంటిది అనే అవుతుంది. ఈ విధంగా ఈ జరామరణ వర్జితమైనటువంటి ఈ వార్ధక్యము కానీ, మరణము కానీ, జన్మము కానీ, నశింపు కానీ వదిలివేసినటువంటి పరమార్థముతో నిండిపోయిన ఆత్మతత్వము సర్వభావ వికారరహితమై, సర్వభావాలు కూడా వాటి యొక్క మార్పులు కూడా నశించిపోయి ఉన్నప్పటికీ కూడా అధ్యారోప దృష్టి చేత ఈ యొక్క శృతులు దానిని సర్వరూపము అని వర్ణించి ఉన్నవి. శృతులు అంటే వేదాలు అని చెబుతూ ఇహతార్కిక తర్కోత్త కల్పనాంతర ఖండనై అనిర్వాచ్య జగద్భావ కూటస్థస్య సమర్థ్యతే. తార్కికుల తర్కాలను ఖండిస్తూ కూటస్థ పరమాత్మ యొక్క అనిర్వచనీయ జగద్భావాన్ని సమర్థించడం అనేటువంటిది చేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు బ్రహ్మస్వరూప వర్ణనము అనే దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. యథా చేత్యే చేతనత యథా కాలే చ కాలత యథా చ వ్యోమత వ్యోమ్ని యథా చ జడత జడే యథా వాయౌ చ వాయుత్వం అభూతాదావభూతత యథా స్పందాత్మని స్పందో యథా మూర్తే చ మూర్తత యథా భిన్నే చ భిన్నత్వం యథానంతే హ్యనంతత యథా దృశ్యే చ దృశ్యత్వం యదా సర్గేషు సర్గత ఏతత్క్రమేణ హే బ్రహ్మన్ వద మే వదతాంబర ఆదితః ప్రతిపాద్యైవ బోధ్యంతే హ్యల్పబోధినః. అంటే శ్రీరామచంద్రుడు ఆ వశిష్ఠ గురుదేవులను గురించి గురుదేవుణ్ణి ఇలా అడుగుతూ ఉన్నాడు. అంటే వచించేటువంటి వారలలో, ప్రసంగించేటువంటి వక్తలలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ మహాత్మ, స్మృతి విషయమున స్మృతి విషయత్వాన్ని, కాలమునందు కాలత్వాన్ని, ఆకాశమందు ఆకాశత్వమును, జడమందు జడత్వమును, వాయువునందు వాయుత్వము, భూత భవిష్యత్ వర్తమానములయందు భూత భవిష్యత్ వర్తమానత్వమును, స్పందమున స్పందత్వమును, మూర్తమందు మూర్తత్వమును, భిన్నమందు భిన్నత్వమును, అనంతమున ఆది అంతము లేనటువంటి అనంతమున అనంతతత్వమును, దృశ్యమందు దృశ్యత్వమును, సృష్టుల యందు సృష్టిత్వమును ఎలా ఉన్నవో ఆ విషయాన్ని, అంటే సర్వ వస్తువుల యొక్క అసాధారణ రూపాన్ని గురించి క్రమంగా నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తున్నాను. అల్పజ్ఞులైనటువంటి శిష్యులకు గురుజనులు మొదలైనటువంటి వారు సమస్త విషయాలను కూడా ప్రతిపాదించి బోధిస్తారు కదా. స్మృతి విషయమున ఏ గురుతైతే ఉంటుందో ఆ విషయమున స్మృతి విషయత్వము, అంటే ఆ గురుతుతో కూడినటువంటి విషయాలు ఉన్నటువంటి తత్వాన్ని, కాలమందు కాలత్వమును, ఆకాశము ఏమీ లేని దాని యందు ఏమీ లేనిటువంటి తనాన్ని, జడమందు కదలని దాని యందు జడత్వమును, ఎందుకు కదలదు, వాయువునందు వాయుత్వమును, భూత భవిష్యత్ వర్తమానముల యందు భూత భవిష్యత్ వర్తమానత్వమును, జరిగిపోయిన జరుగుతూ ఉన్న జరగబోయేటువంటి వాటి యందు కూడా ఉన్నటువంటి దానిని గురించి, స్పందమున ఏ చలన స్వరూపమైతే ఉన్నదో ఆ స్పందత్వమును చలనత్వాన్ని, మూర్తమందు ఏ రూపమైతే ఉన్నదో దానిలో ఉన్న మూర్తత్వమును ఆ రూపానికి ఉన్నటువంటిది, భిన్నమందు అంటే భేదమందు, అనేకత్వమందు భిన్నత్వమును, ఈ అనంతమున అంటే అంతము లేనటువంటి అనంతమున అనంతత్వమును, దృశ్యమందు దృశ్యత్వమును, ఏదైతే దృశ్యమానము కనబడుతుందో దానిలో ఉన్నటువంటి దృశ్యత్వము, సృష్టులయందు సృష్టిత్వమును ఎలా ఉన్నవో ఈ విషయాన్ని గురించి క్రమంగా నాకు తెలియజేయండి.
అని ప్రార్థించాడు. అంటే అల్పజ్ఞులైన ఎవరు స్వల్పమైనటువంటి తెలివి కలిగిన శిష్యులకు గురుజనులు మొదలైనటువంటి పెద్దలు సమస్త విషయాలను కూడా ప్రతిపాదించి బోధిస్తారు కదా అని అడిగాడు. అంటే సర్వ వస్తువుల యొక్క అసాధారణమైనటువంటి రూపాన్ని, అసామాన్యమైనటువంటి రూపాన్ని గురించి క్రమంగా నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామా, తదనంతం మహాకాశం మహాచిద్ఘణముచ్యతే అవేద్య చిద్రూపమయం శాంతామేకం సమస్థితి. ఓ రామచంద్ర, ఆ సమస్త వస్తువుల యొక్క సత్తకు ఆధారము అయినది ఏది ఉన్నదో అది అనంత మహా ఆకాశమై అవేద్యమై తెలియబడినది అయి చిద్రూపమయమై ఆ చిద్వస్తువుతో నిండిపోయినది అయి శాంతమై ఒకటి ఏకరసమాత్రమైన ఏకమై సర్వత్రా కూడా అన్ని సర్వ ప్రదేశాలయందు సమస్థితిలో ఉన్నట్టి మహాచిద్ఘణమగు బ్రహ్మము అనే కదా చెప్పబడింది. మహాప్రళయము అనే సర్వనాశ సమయమునందైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శమించిపోతారు. నామము రూపములు అన్నీ కూడా అంతర్ధానమైపోతాయి. ఏ శుద్ధ సన్మాత్రమైతే శేషించి ఉంటుందో దాని యందు జన్మకు కారణమైనటువంటి మాయా, మోహము, భ్రమ, పాపాలు మొదలైన ఆకృతులు కలిగినటువంటి బీజాలు ఏవైనా ఉన్నాయా అంటే ఏవీ లేవు. దేని ఎందైతే ఆకాశమును శిలలాగానే స్థూలంగా కనబడుతూ ఉంటుందో అట్టి పరమ సూక్ష్మమై కేవలము శాంతమై అతి నిర్మలమై ఆది అంతము లేని ఆద్యంతరహితమైనటువంటి సన్మాత్రమే ఉంటుంది. అదే ఆ బ్రహ్మము. ఎప్పుడైతే చిన్మాత్ర శరీరము మాయామలరహితమై ఉంటుందో, మాయామలము అనేది నశింపజేసుకొని ఉంటుందో అప్పుడిక అది లేదని కానీ ఉన్నదని కానీ ఈ యొక్క మాటల చేత చెప్పనలవి కానిదే అగుతూ ఉన్నది అని చెబుతూ వృక్షశాఖ ద్వారా చంద్రుణ్ణి గాంచినప్పుడు ఏ విధంగా చెట్టు యొక్క కొమ్మ ద్వారా చంద్రుణ్ణి చూసినప్పుడు నిమిషమాత్రంలో నేత్రవృత్తి ద్వారా ద్రష్ట యొక్క సంవిత్తు అంటే ఆ జ్ఞానం ఏమవుతుంది, ఆ శాఖ నుండి అనేక వేల యోజనాల దూరమున ఉన్నటువంటి చంద్రుణ్ణి పొందగా ఆ శాఖ చంద్రుల మధ్యనున్న ఆ కొమ్మ మీద ఉన్నటువంటి వ్యక్తి మరి చంద్రుణ్ణి చూసేటప్పుడు నిమిషమాత్రంలోనే ఆ కన్ను నుండి వచ్చినటువంటి చూపు అనబడే వృత్తి ద్వారా ఆ ద్రష్ట యొక్క సంవిత్తు, ఆ ద్రష్టలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ తెలివి ఈ కొమ్మ నుండి అనేక వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి పొందుతుంది. అంటే చంద్రుణ్ణి చూస్తుంది. ఆ శాఖ చంద్రుల మధ్య ఉన్న ఆ కొమ్మకి చంద్రునికి మధ్యలో ఉన్నటువంటిది ఏమున్నది, నిర్విషయమైనటువంటి, ఇక అక్కడ విషయమే లేదు. ఏమున్నది, కేవలము జ్ఞానస్వరూపమే ఉన్నది. ఈ కంటి ద్వారా వెలువడినటువంటి తెలివి చంద్రుణ్ణి పొందడం అంటే అనేక వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి పొందింది అంటే ఆ కొమ్మ మీద ఉన్నటువంటి వ్యక్తి యొక్క చూపులో ఉన్నటువంటి తెలివి వెళ్ళి చంద్రుణ్ణి పొందింది అంటే ఆ శాఖ, ఆ కొమ్మ, ఆ చంద్రుల మధ్య ఉన్నటువంటి విషయం ఏంటి, అక్కడ విషయమే లేదు. నిర్విషయము, అసలు విషయం అనేది లేదు. కానీ జ్ఞానస్వరూపం ఏదైతే ఉన్నదో, ఏ తెలివి, ఏ జ్ఞాన రూపమైతే ఉన్నదో అదే కదా పరమాత్మ పదము యొక్క రూపమై ఉన్నది. సబాహ్యాభ్యంతరే శాంతే వాసన విషయభ్రమే సర్వచింతా విహీనస్య ప్రబుద్ధస్యార్ధరాత్రతః శాంతం నిస్సుఖ దుఃఖస్య పురుషస్యైవ తిష్టతః యదస్పంది మనోరూపం రూపం తస్య పదస్య తత్. బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఏ వాసనాజాలమైతే ఉన్నదో,
ఏ యొక్క కోరికలు విషయాలు అనేవి ఉన్నాయో ఆ విషయాల భ్రమంతా కూడా శమించిపోగా సర్వచింత అన్ని ఆలోచనలు చింతలు నశించిపోయి ఉన్నటువంటి వాడు గాఢ నిద్ర నుండి అర్ధరాత్రి మేల్కొనినటువంటి వాడు విషయాల గురించినటువంటి సుఖ దుఃఖాలు తొలగినటువంటి వాడు శాంతంగా ఉన్నవాడు సమాధి యందు ఆరూఢుడై వెలయుచూ ఉన్నటువంటి వాడు అగు యోగి యొక్క నిశ్చలమైన మనస్సు యొక్క రూపం ఏదైతే ఉన్నదో అదే కదా ఆత్మ పదము యొక్క రూపమై ఉన్నది అనే చెబుతూ, అంటే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఉన్నటువంటి వాసనాజాలము విషయాల భ్రమ అంతా నశించిపోతాయి. సర్వ చింతలు కూడా ఆలోచనలు కూడా సంకల్పాలు కూడా అన్నీ నశింపజేసుకుని ఉన్నటువంటి వాడు ఎంతో సుఖమైన గాఢ నిద్ర నుండి చటుక్కున అర్ధరాత్రి మేల్కొన్నటువంటి వాడు ఇంకప్పుడు వాడికి మెలకు వచ్చింది అంతే. వాడికి విషయాల గురించినటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏమీ కూడా అంటలా. మెలకువలోకి వచ్చాడు. మెలకువలోకి వచ్చినాక వాని యొక్క దేహస్థితి కూడా వానికి గుర్తురాల. కేవలం మెలకువలోకి వచ్చాడు. ఆ వచ్చినటువంటిది సుఖము కానీ దుఃఖము కానీ తొలగినటువంటి వాడు. వాడికి అక్కడ సుఖముందా? లేదు. గాఢ నిద్రపోయాననే తలంపు ఉన్నదా? లేదు. నాకెందుకు మెలకు వచ్చిందనే ఆలోచన వచ్చిందా? రాలేదు. అయితే అంటే శరీరం మీద కూడా దృష్టి లేనటువంటి వాడు, సుఖ దుఃఖాలు తొలగినటువంటి వాడు అప్పుడు ఎలా ఉంటాడు? చటుక్కున గాఢ నిద్ర నుండి మెలకు వచ్చినటువంటి వాడు శాంతంగా ఉంటాడు. అటువంటిదే సమాధి స్థితి. ఒకవేళ నిద్రపోయి లేచినటువంటి వానికి క్షణకాలము కావచ్చు, తర్వాత శరీరం పైకో విషయాల మీదకో వెళ్ళిపోతుంది ఆ యొక్క అంతఃకరణం అనేటువంటిది. కానీ క్షణకాలం ఎంత శాంతంగా నిర్వికారంగా ఉన్నాడో అటువంటిదే సమాధి స్థితి. ఆ సమాధి యందు ఆరూఢుడై వెలయుచూ ఉన్నటువంటి వాడైన యోగి యొక్క నిశ్చలమైన మనస్సు యొక్క రూపం ఏదైతే ఉన్నదో అదే కదా ఆ ఆత్మపదం. అజ్ఞానికి ఆత్మపదం అనేటువంటిది అనుభవానికి రాదు, కానీ అనుభవిస్తాడు. చాలా చిటిక మాత్రం, అంటే చిటిక కాలములో లేదా కనురెప్పపాటు అనుభవిస్తాడు. అంటే ఆ కాలాన్ని గుర్తించలేనటువంటి సమయంలో ఆత్మపదాన్ని అనుభవిస్తాడు. కాబట్టి వాడు దాన్ని అనుసరించలేడు. అనుభవిస్తాడు కానీ దానిని గ్రహించలేడు. అదే అటువంటి సుఖము, ఎంత శాంతతత్వము, ఏమీ ఎరుగబడినటువంటి స్థితి. అది ఎలా ఉంటుంది? నిశ్చలమైన మనసు. అక్కడ మనసు యొక్క చలనము లేదు. అది ఆ చలనం వచ్చిందంటే తన శరీరం, తను ఎక్కడ పడుకున్నాడు, తన ఇల్లు, తన వాకిలి, చేయబోయే పని ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అవి రాకముందు మెలకు వచ్చిన వెంటనే విషయాల మీదకి వెళ్ళేటప్పుడు ఆ సంధి కాలంలో క్షణమాత్రం ఉన్నటువంటి శాంతి అదే కదా ఆత్మపదము. అటువంటి శాంతత్వము సమాధి యందు ఆరూఢుడై వెలయుచూ ఉన్నటువంటి యోగి యొక్క నిశ్చలమైనటువంటి మనసు యొక్క రూపము అదే ఉన్నది. అంటే ప్రతి జీవి క్షణకాలం అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మపదాన్ని గుర్తించలేక వాడు దానిని ఆరూఢుడ అయి ఉండలేడు, దానిని అనుసరించలేడు. అయితే యోగి అయితే ప్రయత్నపూర్వకంగా కూడా దానిని అనుసరించాడు. కాబట్టి అభ్యాసవశము చేత సమాధి స్థితి అటువంటి ఆత్మపదాన్ని ఆ రూపాన్ని అనుసరిస్తూ నిశ్చలమైన మనస్సు చేత ఆ ఆత్మపదం యొక్క రూపమే అయ్యున్నది. ప్రతి ఒక్కరూ ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు కానీ గుర్తించరు అని చెబుతూ, అంటే బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఈ వాసనాజాలము ఈ విషయ భ్రమలు శమించిపోతే ఏ చింత లేనటువంటి వాడు అర్ధరాత్రి గాఢ నిద్ర నుండి మేలుకొన్నటువంటి వాడు, అంటే మనసు యొక్క నిద్రా కాలుష్యం అనేటువంటిది తొలగించినటువంటి వాడు, సుఖ దుఃఖాలు కూడా నశించిన వాడు, ప్రశాంతంగా కూర్చొని ఉన్నవాడు అయిన ఆ మనుజుని యొక్క నిశ్చలమైన మనోరూపం ఏదైతే ఉంటుందో చలనము లేని మనోరూపము అదే కదా ఆత్మపదము యొక్క స్వరూపము.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.